ఒకసారి విజిట్ చేసి తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన గౌరవనీయులైన ఎంపీ గారు రావడం 10 నెలలు అయితే వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు మన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం. అందులో భాగంగా మనం కూడా ప్రయత్నించి మన వంతు మనం ప్రయత్నం చేస్తే ఇంకా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ పొగాకు రైతులకు కానీ, పామాయిల్ కానీ, కోకో అవన్నీ కూడా పెట్టుబడిగా కావాలని ఆయన పోరాటం చేశారు. అలాగే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయన వచ్చిన 2 నెలల్లోనే కూడా మరి వందే భారత్ ట్రైన్ కూడా మన ఏలూరులో కూడా అవ్వడం జరిగింది. కాబట్టి మనం ఇంకా ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే ఈ 10 నెలల్లోనే ఇంత మంచి కార్యక్రమాలు చేశారంటే, అదే విధంగా జెడ్పీ స్కూల్స్ కి కూడా ఆయన ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా 50 స్కూల్కి ఇవ్వడం జరిగిందండి. ఆయన ఇంకా తోడ్పడితే ఇంకా మన జిల్లా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మనందరూ కూడా ఆయనకి హెల్ప్ చేద్దామని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ గారికి, మన జిల్లా కలెక్టర్ వారికి, అధికారులకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ కౌశల్య ఏప్రిల్ 10th జాబ్ మేళా ఫిక్స్ చేయండి. అలాగే సార్, ఏప్రిల్ 10th. ఇంకోటి ఏం చేయండి సార్, ఉమెన్స్ కూడా చాలా వరకు యాడ్ ఆన్ చేయండి సార్. ఎందుకంటే ఉమెన్స్ కూడా చాలా మంది జాబులు కావాలని అడిగేటప్పుడు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ ఏలూరు సిటీలో ఎక్కువ మంది ఉన్నారు సార్. కొంచెం అది కన్సిడర్ చేసుకోండి. కొన్ని రెజ్యూమ్స్ మాకు కూడా కొన్ని రెజ్యూమ్స్ వచ్చినాయి, అవి కూడా మీకు ఇస్తాం. ఆ రెజ్యూమ్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాం. అవి కూడా ఎంతవరకు మనం ఫెసిలిటేట్ చేయగలుగుతాం, వాళ్ళని కూడా కొంచెం ఫెసిలిటేట్ చేయండి. అలాగే పిఎం ఇంటర్న్షిప్, ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్, గౌరవ చంద్రపూడి శాసనసభ్యుల వారు సోదర రాష్ట్రంలో మనం వికలాంగులకి స్పెషల్ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ప్లస్ మెగా జాబ్ మేళా కూడా ఈసారి పార్లమెంట్ అంతా కన్సల్ట్ చేయండి. ఇంకొకటి మండలాల వైజ్, పంచాయతీ వైజ్ కూడా ఇన్ఫర్మేషన్ పంపించేసి ఇట్లా ఏ డే పెడతారో మీరు డిసైడ్ చేస్తాక, మేడం కలెక్టర్ గారు మీరు డిసైడ్ చేస్తాక ఆ డేట్ లో అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నా ఒపీనియన్ లో మినిమం 3,000-4,000 మెంబర్స్ వస్తారు. మనం కండక్ట్ చేసే 3,000 కొంచెం వెన్యూ కాన్స్టెంట్ ఉంది సార్, దాన్ని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏప్రిల్ ఇంకోటి ఏంటంటే మనం జాబ్ మేళా అనేది ఒక సిస్టమ్ పెట్టేస్తాం సార్. పార్లమెంట్ పరిధిలో అందరినీ అన్ని 7 కాన్స్టిట్యూన్సీలు కలిపి ఇక్కడ ఏలూరులో ఒకసారి పెట్టడము, ఒక రోజు చింతలపూడిలో పెట్టడము, ఒక రోజు కైట్లూరులో పెట్టడం, అట్లా 6 months లో 7 కాన్స్టిట్యూన్సీలు 6 months ఒకసారి ఒక కాన్స్టిట్యూన్సీలో పెట్టుకుంటూ వస్తాం. పార్లమెంట్ వైజ్ అది కొంచెం సీరియస్ గా ప్లానింగ్ కూడా చేసుకుంటాం. చాలా మంది వస్తున్నారండి, మనం ఎక్కడైనా చూపించలేకపోతుంటే వెళ్ళిపోతున్నారు. మన ఒక ఇండస్ట్రీ వాళ్ళని మాట్లాడి పెట్టి ఉన్నాను, వాళ్ళు ఇప్పుడు లేదంటే నెల్లూరు వెళ్ళిపోయారు. ఈ రకంగా అయితే ఎట్లా పని చేస్తాం సార్? కొంచెం చూడండి, కొంచెం మీరు ఇట్లా పని చేస్తే ఎక్కడ పని చేయగలుగుతామండి? ఇండస్ట్రీస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళి ఇండస్ట్రీస్కి సంబంధించి మనమే జోన్స్ క్రియేట్ చేసుకుంది, సెల్ఫ్ సఫిషియెంట్ గా మేడం మనమే జోన్స్ క్రియేట్ చేసుకుని అందరూ ఎమ్మెల్యేస్తో మాట్లాడుకుంది. ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నాం మేము, అందరం కూడా ఎమ్మెల్యేస్తో ఒక మీటింగ్ పెట్టుకుంది ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేస్తాం. ఈ ఫైనలైజేషన్ అయిపోతే మనం మార్కెటింగ్ చేయాలి. ఇండస్ట్రీస్ రావడానికి మార్కెటింగ్ చేసుకుంది, ఇండస్ట్రీస్ తెచ్చుకోవడానికి మనం మార్కెటింగ్ చేసుకుంది, ఇండస్ట్రీస్ పిలిపించుకోవాలి. ఇది చేయాలంటే మనకి టైం పోతుంది. ఇప్పటికే 9 నెలలు పోయిందండి. లాస్ట్కి ఇప్పటికి డెవలప్మెంట్, ల్యాండ్ ఐడెంటిఫికేషన్లో అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పటి నుంచి కొంచెం స్పీడప్ చేద్దామండి. ఇండస్ట్రీస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ప్రయారిటీలో తీసుకుంటాము. ఇండస్ట్రీస్కి ఎలా చేయాలో మీరు అందరూ ప్రయారిటీ తీసుకొని వెరీ ఇంపార్టెంట్గా తీసుకొని వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండస్ట్రీస్, జాబ్, స్కిల్స్, ఈ 2 మెయిన్ ప్రయారిటీ పెట్టుకుంటున్నామండి. సో ఈ 2 ఈ ఇయర్లో కొంచెం మంచి డెవలప్మెంట్ చూపించండి కొంచెం అండి. మాకు ఇండస్ట్రీస్ రావడం ఈ 2 మెయిన్ ప్రయారిటీ అండి. ఈ కొంచెం మీరు పికప్ చేయండి కొంచెం అండి. ఒక ప్లేస్ ఇవాళ డిసైడ్ అయితే లాంగ్ టర్మ్ ఉంది. ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2 గంటలు తయారు చేసేది.
కొల్లేరు ఇష్యూస్ సంబంధించి ఇవాళ మనకి టైం పోస్ట్పోన్మెంట్ ఇచ్చారు కోర్టు. మేము అక్కడ వర్కౌట్ చేస్తున్నాం. మీరు కూడా డిఎఫ్ఓ గారికి అందరికి కూడా తెచ్చుకోండి. ఒక ప్రపోజల్ మళ్ళీ ప్రపోజల్ సబ్మిషన్ చేయమన్నారు. అది నేను మొన్న మీకు వేరే పర్సన్ ఒకటి పంపించినాను, వాళ్ళతో మళ్ళీ పంపిస్తాను. యూ రివ్యూ అవుతుంది పంపిస్తే ఈసారి ఆ కొల్లేరు అంతా కూడా లైనప్ నీట్గా లైనప్ చేస్తాం. ఆ ఇష్యూ అంతా సాల్వ్ చేయడానికి లైనప్ చేస్తాం. సో ఆ ఇష్యూ సాల్వ్ చేయడానికి మీరు ఇప్పుడు పంపిస్తాం సిఎస్ గారికి. మనకి ఎలా కావాలనేది మనము వాళ్ళు ఏమడుగుతున్నారంటే 14,000 ఎకరాలు ఒకటి, అలాగే 7,000 ఎకరాలు జడల్టీ భూమి ఉన్నాయో అవన్నీ కూడా మాకు దీంట్లో నుంచి బార్డర్లో నుంచి డీలిమిటేషన్ చేసి మాకు ఇచ్చేసేయాలన్నది వాళ్ళకి ఇది మేడం. అదే రకంగా మీరు ప్రిపేర్ చేసి అందరు కూడా అక్కడ లోకల్లో సొసైటీస్, అక్కడ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా ఆ స్టేట్ అంత కమిటీ అంతా ఫైనలైజ్ చేసి ఆ ప్రపోజల్ పంపారు. ఆ ప్రపోజల్ ఒకసారి పంపే ముందు ఒకసారి అందరం ఒక్కసారి డిస్కషన్ చేస్తాం. అది ఓకే అయిపోతే ఆ ప్రపోజల్ పంపిస్తే అదే రకంగా మూవ్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇంకొకటి డిఎఫ్ఓ గారు కూడా చెప్పండి. డిఎఫ్ఓ గారికి చెప్పండి కొంచెం స్లో డౌన్ చేయండి. మనం 109 crores స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపించి ఢిల్లీకి పంపిమన్నాం. ఆ ప్రపోజల్ ఏమైందో నాకు అప్డేషన్ రాలేదు. ఆల్రెడీ ఎస్టిమేట్స్ కూడా ప్రాపర్ ఎస్టిమేట్ ఇచ్చాం సార్. అవి మీ కూడా సబ్మిట్ చేస్తాం. నేనేమన్నాను ఈ గారు, ఆ ప్రపోజల్ ఆర్ఎండ్బి స్టేట్కి పంపించారా? అక్కడి నుంచి ఢిల్లీకి పంపించారు. అది మోడ్ కనెక్ట్ చేయాలి, అక్కడికి పంపించాలి. ఓకే సార్. ఏమవుతుందంటే సార్ మేము చెప్తున్నాము ఆ ప్రపోజల్ ఈవెన్ అక్కడికి పంపించినారో లేదో కూడా మనమే ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రపోజల్ 109 crores అండి. వేరే పార్లమెంట్లో అందరూ తీసుకొని వెళ్ళారు. మన పార్లమెంట్లో ఈ మార్చి ఎండింగ్కి వెళ్ళా కూడా మళ్ళీ మొన్న కూడా మోస్ట్ సెక్రటరీతో మాట్లాడొచ్చాను. మీరు పెడితే సార్ అది కొంచెం మూమెంట్ అవుతుంది, అక్కడి నుంచి మనకు అది అలాట్మెంట్ జరుగుతుంది. కొంచెం పర్సూ చేయండి ఈ గారు. అదొకటి ఈ గారు. ఇంకొకటి టీ నర్సాపురం దగ్గర అండి, టీ నర్సాపురం అక్కడ ఒక రోడ్ ఉంది. ఏం జంక్షన్ అంటే టీ నర్సాపురం చింతల్పూడి రోడ్ అది, లేకుంటే టీ నర్సాపురం జంగారెడ్డిగూడెం. టీ నర్సాపురం జంగారెడ్డిగూడెం అండి రోడ్. ఆ రోడ్ అండి చాలా వరస్ట్ గా ఉందండి. ఆ రోడ్ ని మీరు టేకప్ చేయండి, కొంచెం ఇంపార్టెంట్ అండి అది. ఇప్పుడు మనం వచ్చి 9 months అయిందండి. ఇప్పటి వరకు బాగా కొంచెం వరకు మరమ్మతులు చేస్తారు, బాగుంది. ఇప్పుడు నుంచి కొంచెం చేయాల్సిన రోడ్లు బట్ ఆ సి కేటగిరీలో చెప్పే రోడ్స్ పెట్టుకోండి. ఈ గారు నా ఒపీనియన్ అండి, ఇప్పుడు సి కి పంపించేసారా? ఆ ప్రపోజల్స్ పంపించేసారా? ఆల్రెడీ అడిగారు సార్. ఆల్రెడీ సబ్మిటెడ్ అండి. సబ్మిటెడ్ సార్ ఎప్పుడు కూడా ఏం చేయండి సార్, సబ్మిషన్ చేసేటప్పుడు ఎమ్మెల్యే గారి నోటీస్ కూడా తీసుకొని వెళ్ళండి సార్. ఎందుకంటే ఏ రోడ్లు బెటర్ అవసరం ఉందో కరెక్ట్ గా వాళ్ళు కూడా నోటీస్ లో పెడితే బెటర్ ఏమో సార్. ఎందుకంటే రోడ్స్ ఇప్పటి వరకు ఈ 5 years లో జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. పార్ట్ హోల్స్ జరుగుతున్నాయి, కొంచెం ఇంకా కొన్ని సీలో జరగలేదు. బట్ మీరు అనేది ఎక్కడ స్మాల్ డ్యామేజ్ ఉంటుంది, కొన్ని ఉన్నాయి 20 kilometer రోడ్ ఉన్నాయి ఫుల్ డ్యామేజ్లు ఉన్నాయి. అట్లాంటి కూడా సీలో పెట్టుకోన్నారా? ఇది ఒక్కసారి టీ నర్సాపురం చెక్ చేయండి సార్. అదొక రోడ్ చేయగలిగితే కొంచెం ఆల్మోస్ట్ అన్ని రోడ్లు ఒక లైన్ లోకి వస్తాయి. ఈ 109 kilometers ఈ 109 crores పెట్టాం కదండి. ఇది చింతల్ మన ఉంగటూరు టు కైట్లూరు వెళ్ళే రోడ్ అండి. ఇది కూడా కొంచెం డెవలప్ అయింది అనుకోండి, ఆ స్ట్రెచ్ అంతా కూడా డెవలప్ అవుతుంది. ఇది మెయిన్ రోడ్, ఇది కొంచెం పెట్టండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను మాట్లాడుకుంటున్నాను, అట్లీస్ట్ మనకు ఒక 100 వరకైనా రాగలిగితే కొన్ని రోడ్లు డెవలప్ చేసుకోగలుగుతాం. అది మీరు ఏం చేయండి సార్, ఈ 109 మనం ప్రపోజల్ పంపించినాము, స్టేట్ గవర్నమెంట్ కూడా పోయింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి అక్కడికి పోయిందో లేదో చెక్ చేయాలి. నమస్కారం అండి. ఇవాళ
ఎలక్షన్ అయిపోయినాకించి ఇది రెండో దిశ మీటింగ్ పెట్టుకున్నాం. పోయినసారి దిశ మీటింగ్కి ఇవాళ దిశ మీటింగ్కి 3 months డిఫరెన్స్లోనే మీటింగ్ పెట్టుకున్నాం. ఎప్పుడు కూడా పైన 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా దిశ మీటింగు కంటిన్యూస్గా ప్రాసెస్ ఎప్పుడు జరిగేది కాదు. ఎప్పుడో 9 నెలలకి సంవత్సరానికి ఒక దిశ మీటింగ్ ఏదో మాట్లాడి మమ అనిపించేటోళ్ళు. ఇవాళ అట్లా కాకుండా దిశ మీటింగ్ అంటే అందరూ అధికారులు అందరూ కూడా వచ్చారు. అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే జెడ్పీ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా వచ్చి వాళ్ళకు ఉండే సమస్యలన్నీ కూడా మాట్లాడాం. ఇవాళ సెంట్రల్ స్కీమ్స్ కూడా ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క స్కీమ్ కూడా అందుతుందో లేదా, ప్రజలకి చేరాల్సిన స్కీమ్స్ ప్రతి ఒక్కటి అందుతుందో లేదా, అందకపోతే దాని ప్రాబ్లం ఏముంది ఏంటి ఆ రివ్యూ చేసుకోవడానికి ఈ దిశ మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. అలాగే యువతకి ఉద్యోగాలు ఇచ్చేది ఈ 2 మేజర్గా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. అవన్నీ కూడా కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదే రకంగా కలెక్టర్ గారు కూడా అధికారులు అందరూ కూడా స్పందించారు. అదే రకంగా పాజిటివ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది, యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మేము అందరం పనిచేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మన పార్లమెంట్లో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ జరిగే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 4,000 కోట్ల పైనే టర్న్ ఓవర్ చేస్తుండే ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళకి సిఎస్ఆర్ కింద అట్లీస్ట్ 1 to 2% వాళ్ళు కంపల్సరీ సిఎస్ఆర్ ఫండ్స్ యూటిలైజేషన్ చేయాలి. అది ఫస్ట్ ఏలూరులోనే యూటిలైజేషన్ చేయాలి. దానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ని దీనికి పెట్టి దీన్ని కంపల్సరీ దీన్ని ఫాలో అయ్యి మనకు కూడా ఆ నిధులు రావడం వల్ల ఎమ్మెల్యే గారికైనా కానీ, అలాగే అక్కడ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్లకైనా కానివ్వండి, అలాగే మన యాక్టివిటీస్ డెవలప్మెంట్ చేయాల్సిన యాక్టివిటీస్కి ఆ ఫండ్ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా బోర్లు కావాలన్నా, లేకుంటే ఎక్కడైనా రైతులకి ఏదైనా సంబంధించి వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ కూడా ఈ అమౌంట్ కలెక్టర్ దగ్గర పెట్టుకోవడం వల్ల ఒక బెనిఫిషియల్ ఉంటుంది. ఆ ఆలోచన కలెక్టర్ గారికి చెప్పాం, అలాగే అధికారులకు చెప్పాం. వచ్చే రోజుల్లో అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇంకా మీరు చూస్తే రోడ్లు కూడా అన్నీ కూడా మరమ్మతుల పనులు అయిపోయాయి. ఇంకా కొన్ని రోడ్లు టోటల్ డ్యామేజ్ ఉండే రోడ్లు అన్నీ కూడా వచ్చే రోజుల్లో ఇంకా దాన్ని అన్నీ కూడా లైనప్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా వచ్చే రోజుల్లో చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో ఇవాళ మీరు చూస్తే కొల్లేరు సమస్య ఉంది. కొల్లేరు సమస్య ఇవాళ మీరు చూస్తే కోర్టులో మనకి ఒక విసులుబాటు వచ్చింది. ఆ విసులుబాటు వల్ల మనకి టైం కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మనం ఒక సబ్మిషన్ చేయాలి. అసలు ప్రజలకి ఏం కావాలి, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఎవరు కూడా అప్లై చేయకపోతే ఇవాళ మనము కోర్టులో అప్లై చేసి ఇవాళ టైం రావడం జరిగింది. వచ్చే రోజుల్లో మన కలెక్టర్ గారు అలాగే సిఎస్కి అలాగే మనము అందరం కలిసి కొల్లేరుకి సంబంధించిన చిక్కుముడి ఏదుందో ఆ చిక్కుముడిని 1 by 1 అందరు అధికారులైనా కానీ, అలాగే ఎమ్మెల్యేలైనా కానివ్వండి, అలాగే మినిస్టర్ గారు అయినా కానివ్వండి, అందరం కూడా సీఎం గారు మన ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద ఈ డిసిషన్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే రకంగా అందరూ పని చేయమని చెప్పి అధికారులకు అందరికీ చెప్పారు. అదే రకంగా మేమందరం కూడా పనులు చేస్తున్నారు, అలాగే అధికారులు కూడా పనులు చేస్తున్నారు. ఇవాళ కొల్లేరు సమస్య వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అదన్నీ కూడా 1 by 1 సాల్వ్ చేస్తాం. ఇవాళ కోర్టులో ఒక విసులుబాటు కలిగింది. అదే రకంగా వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి. టైం పడుతుంది కానీ ఇది సాల్వ్ అవ్వదనేది కాదు, 100% సాల్వ్ చేయగలుగుతాం. చాలా టైం పట్టేట్లు కనబడుతుంది. అందరు కూడా ఓపికగా ఉండాలని కొల్లేరు ప్రజలకు కూడా కోరుకుంటూ అందరికి కూడా ఇవాళ దిశ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,